బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 అన్న, ప్రస్తుతం ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మా జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గారు ఉన్నారన్న, ఆయన గెలిచే అవకాశం చాలా ఉంది. 100% అవకాశం ఉంది. ఎందుకు అంటే ఏం చెప్తారు? ఆయన సోషల్ వర్కర్ చాలా అన్న, అన్నీ చేస్తారు. ఏమున్నా ప్రాబ్లమ్స్, ఏదైనా ప్రాబ్లం ఉంటే అలా ఇంటి దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అన్న ఈ ప్రాబ్లం ఉందంటే కాల్ చేస్తాడు, ప్రాబ్లం క్లియర్ చేస్తాడు. అన్న చాలా అంటే చాలా క్లియర్ చేస్తాడు. ఏదన్నా సాయం కావాలన్నా సాయం చేస్తాడు. ఏదైనా పెళ్లిలో కావాలన్నా పెళ్లిలకు సాయం చేస్తాడు. మొన్న సీమంతం ప్రోగ్రామ్ చేశాడు, చాలా పెద్దగా భారీ ఎత్తుగా 2000 మందికి సీమంతం ప్రోగ్రామ్ చేశాడు. ఈ తెలంగాణలో ఎవరు చేయలేరు. అయితే మామూలుగా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ ఈ పథకాలను అమలు చేయడంలో విఫలమైంది అని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ తరఫున నిలవడం వల్ల నవీన్ యాదవ్ గారికి ఓట్లు తగ్గే అవకాశం ఉందంటారా? మెజారిటీతోనే గెలుస్తాడు అన్న కంపల్సరీ. అవకాశం ఎట్లా అంటే ఇప్పుడు చెప్తారు వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ కదా, వాళ్ళు చెప్తూనే ఉంటారు. అది ఏముంది చెప్పడానికి. సో బీఆర్ఎస్ తరఫు నుంచి నిలబడినటువంటి గోపీనాథ్ వాళ్ళ సునీత ఉన్నారు కదా, సో ఆమె గట్టి పోటీ ఇస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. దాని గురించి అంటారు. ఇప్పుడు యాక్చువల్గా మన జూబ్లీహిల్స్ లా మన నవీన్ యాదవ్ గారికి ఇచ్చింది కదా, అన్నగారికి ఇచ్చిన బట్టికే అన్నగారు కంపల్సరీ గెలుస్తారు. గెలిచి మన జూబ్లీహిల్స్ జెండా కాంగ్రెస్ జెండా ఎగరేసాగా, టీఆర్ఎస్ జెండా మాత్రం ఎగరదు. ఎందుకంటే 10 సంవత్సరాలు చాలా టార్చర్ చేశారు, చాలా చేశారు మమ్మల్ని. 10 సంవత్సరాల పాలనలో ఎలాంటి అభివృద్ధి ఇక్కడ జరగలేదంటారా? ఏం జరగలేదు. ఈ జూబ్లీహిల్స్ అయితే ఏం జరగలేదు. రౌడిజం జరిగింది బాగా. ఈ జూబ్లీహిల్స్ అయితే ఏం జరగలేదు. ఏదన్నా 1-2 ఉదాహరణలు చెప్తారా? చెప్పనీకి ఏముందన్న, కేసెస్ వేస్తారు, ఏమనంటే రోబడి వేపిస్తారు, టార్చర్ చేస్తారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటిది? చాలా ఉన్నాయన్న సమస్యలు. రోడ్లు లేవన్నారు, రోడ్లు శాంక్షన్ అయినాయి కాంగ్రెస్ రాగానే. డ్రైనేజ్ లైన్లు లేవు, డ్రైనేజ్ లైన్లు క్లియర్ అయినాయి. ఎవరు వచ్చే అవకాశం ఉంది జూబ్లీహిల్స్ లో? కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేయనివన్నీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయడం స్టార్ట్ చేసిందండి. ఇప్పుడు సన్న బియ్యము ఇప్పటిదాకా ఓవర్ ఇవ్వలేరు, రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. ఫ్రీ బస్సు ఓవర్ ఇవ్వలేదు, ఇస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఫ్రీ కరెంటు, 500కే గ్యాస్ అన్ని పథకాలు అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ హైడ్రాలో దాదాపు పేద మధ్య తరగతి వాళ్ళని తప్పించి ఎక్కువ రిచ్ క్యాండిడేట్ టచ్ ఎత్తలేరు అంటారు. ఇప్పుడు పేద మధ్య తరగతి అంటారండి. ఇప్పుడు మూసినది ఉంది, అక్కడ పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మూసినది పేదవాళ్ళు ఉన్నారు, అక్కడ వరద వచ్చింది. ఇప్పుడు వరద వచ్చినప్పుడు ఎవరికి ఇబ్బంది అయిందని పేదవాళ్ళకే కదా. ఆ పేదవాళ్ళ కోసమే కదా ఆలోచించింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ పేదవాళ్ళ గురించి ఆలోచించి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. కానీ బీజేపీ ఏం చేసింది, కావాలని దాన్ని రాజకీయం చేసి కావాలని అది ఆపారు. ఆపినాక ఎవరికి ఇబ్బంది అయిందండి? పేద ప్రజలకు ఇబ్బంది అయింది. వాళ్ళ ఇళ్ళ మునిగిపోయాక వాళ్ళకి ఇబ్బంది జరిగింది మొన్న వరదల్లో మూసినదిలో. మళ్ళీ హైదరాబాద్ నుంచి ఉపయోగం ఉందా లేకపోతే నష్టం ఉందా? ఉపయోగమే కదా. దాన్ని బట్టి చూసుకుంటే ఆ మూసి దగ్గర నది దగ్గర ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఆపకపోయి ఉంటే వాళ్ళు నైట్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్రలు చేసి ఇక్కడ అంతా బాగానే ఉంది అని చెప్పి యాక్టింగ్ చేశారు. మళ్ళీ వరదలు వచ్చి అక్కడ మునిగిపోయినప్పుడు నిద్ర చేస్తే తెలిసేది వాళ్ళకి. హైదరాబాద్ నుంచి ఏమి ఇబ్బంది లేదండి, అన్ని బాగానే ఉన్నాయి. పేద ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు వాళ్ళు. పేద ప్రజల ఇల్లు వాళ్ళకి గవర్నమెంట్ అంటే రోడ్లకి కానీ జనాలకు కానీ ఇబ్బంది లేదు అంటే పేద ప్రజల ఇంటి దగ్గరికి హైడ్రా వెళ్ళదు. అది రంగనాథ్ గారు కూడా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారండి. ప్రజలందరూ కూడా నవీన్ కావాలని కొద్ది రోజుల నుంచి కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం. సో ఎవరిని ఇవ్వాలి, ఎవరిని పెట్టాలి అని చెప్పేసి ఢిల్లీ లెవెల్లో చూసినప్పుడు, రాష్ట్ర లెవెల్లో ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరూ కూడా వడబోసినప్పుడు ఆ వడబోతలో నిలిచి గెలిచిన వ్యక్తి నవీన్ యాదవ్ గారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నిక నవీన్ యాదవ్ గారిని ఎన్నుకుంటుంది. నవీన్ యాదవ్ గారి విజేత జూబ్లీహిల్స్ లో. ఎందుకు అంటున్నామంటే ఇవాళ బీసీ నినాదం కూడా ఇలా బీజేపీ చూడండి, మీరు లెక్కల ప్రదీప్ రెడ్డి, జీవోరెడ్డి సంథింగ్ ఏవో రెడ్డిలకు ఇస్తారు. అంటే బీసీ నినాదాన్ని ఎత్తుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెంటే ప్రజలు ఉంటారు. ఇవాళ బీసీ వాదం ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇంకా వాళ్ళు ఎవరికి ఇవ్వాలనే ధోరణిలో ఓసీలకు, రెడ్డిలకు, కమ్మలకు ఇవ్వాలనే ఆలోచనలో ఇతర పార్టీలు ఉన్నాయి. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీ నినాదం ఎత్తుకుంది. హైకోర్టులో వాదిస్తుంది, సుప్రీంకోర్టులో వాదిస్తుంది. ఇలా 42% బిల్లు పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా పోవడం జరిగింది. సో ఇదే క్రమంలో ఈ ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఉప ఎన్నికల్లో అభ్యర్థి కూడా బీసీకి ఇవ్వడం అనేది కాంగ్రెస్ కున్నటువంటి. టికెట్ల రేటు గురించి ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? టికెట్ల రేట్లు పెంచడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? టికెట్ల రేట్లు పెంచడం అంటే టికెట్ల రేట్లు ప్రతి ఒక్కరు పెంచుకుంటూ వచ్చారు ప్రతి గవర్నమెంట్లో. అది ఏంటంటే ఇప్పుడు అన్ని ఒకటే రేట్లు ఉంటాయా అండి? ఎప్పుడు తగ్గుతూనే ఉంటాయా?
పెరుగుతాయి కదా అప్పుడప్పుడు. దాన్ని పట్టుకొని ప్రతి చిన్నదాన్ని పట్టుకొని ఆడుకోవడం కదండి. వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీని చాలా ఘోరంగా పెంచారు అన్ని. టీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటున్నారు. ఆడవాళ్ళకి ఫ్రీ అని చెప్పేసి ఇక్కడ మన పండుగ రేట్లు పెంచడం కావచ్చు, మెట్రో ఛార్జీలు పెంచడం కావచ్చు, విద్యార్థుల బస్ పాస్ ఛార్జెస్ పెంచడం ఇలాంటివి చేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో 100 సార్లు పెంచుంటారండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకసారి పెంచితే ఏమి మొబైల్ ముగిపోయింది. సో ఇక్కడ నవీన్ యాదవ్ గారికి పర్సనల్ గా అతనికి ఉన్న సపోర్టర్స్ నుంచి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందా, లేదంటే కాంగ్రెస్ తరఫున నిలబడ్డాడు కాబట్టి ఓట్లు పడే అవకాశం ఉందా? నవీన్ యాదవ్ కి పర్సనల్ గా అన్ని పార్టీలకే లేని అంత ఓటింగ్ నవీన్ యాదవ్ గారికి జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ లో ఉంటుందండి. పక్కా నవీన్ యాదవ్ పర్సనల్ ఓటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. పక్కా నవీన్ యాదవ్ పర్సనల్ ఓటింగ్ తో ప్లస్ కాంగ్రెస్ ఓటర్స్ తో కలిపి నవీన్ యాదవ్ గారి విజయం ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ బలం కానీ ఏ స్థాయిలో ఉందంటారు? బీజేపీ బీఆర్ఎస్ ఏం లేదండి, అసలు లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఇంత ముందు బీఆర్ఎస్ ఉంది కదా, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఇక్కడ. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు 150 కోట్లతోని కాంగ్రెస్ గవర్నమెంట్ రోడ్లు కానీ నాలాలు కానీ ఇవన్నీ చేస్తున్నాయి. వాళ్ళు 10 సంవత్సరాల్లో చేస్తుంటే ఇవన్నీ ఎందుకు ఉంటాయండి? కృష్ణాలో వాన పడితే రోడ్లు మొత్తం కొట్టుకుపోతాయి. అక్కడ దుర్గామాత పెడితే దుర్గామాత విగ్రహాలు కొట్టుకుపోతాయి, షెడ్లే కొట్టుకుపోతాయి, మొత్తం ఇల్లులకు మునిగిపోతాయి. అలాంటివి 10 సంవత్సరాల నుంచి మళ్ళీ ఏం చేశారంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా, అవన్నీ వాళ్ళు చేస్తే అభివృద్ధి చేస్తుంటే అవన్నీ అవ్వవు కదా. ఇప్పుడు కార్మిక నుంచి పైదాకా వాటర్ వస్తూనే ఉంటాయి 24 అవర్స్. అలాంటివి ఎందుకు అవుతాయి? హైటెన్షన్ వైరు తీసేస్తాను. మాగంటి గోపినాథ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు హైటెన్షన్ వైర్లు ఉండకుండా చేస్తానని చెప్పారు. ఇప్పటికీ వెళ్ళలేదు అవి. ఆ వైర్ ఆయన్నే వెళ్ళిపోయాడు కానీ హైటెన్షన్ వైర్లు అయితే అలానే ఉన్నాయి. అభివృద్ధి ఏం జరిగిందనండి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక బీఆర్ఎస్ కి అంటే బీఆర్ఎస్ చేసింది ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ చేస్తుంది, కాంగ్రెస్ ఎక్కుతుంది. ప్లస్ నవీన్ యాదవ్ గారు ఆధ్వర్యంలో నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే అయ్యి నవీన్ యాదవ్ గారి చేత్తోనే జూబ్లీస్ ముందుకు వెళ్తుందండి. ఇక్కడ నవీన్ యాదవ్ గారికి గట్టి పోటీ ఇచ్చేది బీఆర్ఎస్ అంటారా లేకపోతే బీజేపీ ఎంఐఎం అంటారా? అసలు నవీన్ యాదవ్ గారికి పోటీ లేదు. ఏ రకంగా పోటీ ఉంటది? అప్పుడున్నటువంటి చనిపోయిన కీర్తిశేషులు ఆయన గారైతే ఆల్రెడీ తెలంగాణకు వ్యతిరేకమైన వ్యక్తి, తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి కనుక ఖచ్చితంగా ప్రజలు అవన్నీ తీసుకున్నప్పుడు బీసీ నినాదం వైపు 100% నవీన్ యాదవ్ గారికి 100% మంచి మెజార్టీతో విజయం కట్టబెడతారు. ముస్లిం వర్గానికి సంబంధించిన వారి నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉందంటారు. దాని గురించి దాదాపు ఇంచుమించు 70-80 వేలు పైచులకు ఓట్లు ఉన్నటువంటి ముస్లిం ఓటు బ్యాంకు కూడా జూబ్లీ హిల్స్ లో వాళ్ళు స్వచ్ఛందంగా కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఇండైరెక్ట్ గా ఖచ్చితంగా వాళ్ళు నవీన్ యాదవ్ వైపే ఉంటారు. కాంగ్రెస్ మైనార్టీలను బాగా ప్రేమించే పార్టీ, లౌకికవాద రాజకీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా మైనార్టీలందరూ కూడా నవీన్ యాదవ్కి ఓటేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బీజేపీ నుంచి కావచ్చు లేదంటే ఎంఐఎం నుంచి కావచ్చు క్యాండిడేట్ ను ప్రకటించలేదు. సో దాని గురించి ఏం చెప్తారు? ఇవాళ అదే బీజేపీ ఆలోచించుకోవడంలో ఈ ఒక్క ఎలక్షనే కాదు, ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఎలక్షన్లలో రేపు బీఫామ్ ఇస్తారనగా లేకపోతే రేపు నామినేషన్ కు చివరి రోజు అనగా నా బీఫామ్లు ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ ఎప్పుడు కూడా వెనుకంజలనే ఉంటది. గెలుపులో వెనుకంజలనే, క్యాండిడేట్లను ఇవ్వడంలో వెనుకంజలనే, అభ్యర్థి సెలక్షన్ లో కూడా వెనుకంజలే ఉంటది. ఖచ్చితంగా ఇవాళ ఎంఐఎం వాళ్ళు కూడా వాళ్ళు ఆలోచన చేసుకొని అవసరం అనుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అది శుభ పరిణామం. నవీన్ యాదవ్ గారికి పర్సనల్ గా ఆయనే ఉన్నటువంటి బలం ద్వారా ఓట్లు పడే అవకాశం ఉందా, లేదంటే కాంగ్రెస్ తరఫున నిల్చున్నాడు కాబట్టి ఓట్లు పడే అవకాశం ఉందా? వాళ్ళు అన్ని కలిసి వస్తాయి. ముఖ్యంగా స్థానికత నంబర్ 1, రెండోది ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తి, మూడోది అధికార పార్టీ కాంగ్రెస్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇక్కడ గెలుపుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి అధికారంలో ఉన్నది. ఈ 3 పాయింట్లు నవీన్ యాదవ్ గెలుపుకు, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అంటే సూచనలుగా మారుతాయి. ఖచ్చితంగా అవే బేస్ పాయింట్లుగా ఉంటాయి. సో గత వారం రోజుల కింద ఏదైతే ఈ నవీన్ యాదవ్ గారి మీద కేసు వేసారు అని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. సో అది ఇలా జరిగిందంట. అవన్నీ ఉత్తముచ్చట్లండి. ఇవాళ ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ ఓటర్ ఐడి కార్డ్స్ అనేవి గవర్నమెంట్ మాత్రమే పంచాలి. అవి నవీన్ యాదవ్ ఎక్కడ పంచలేదు, ఏది జరగలేదు. ఈ కార్డ్స్ అంటారు. ఈ కార్డ్స్ అంటే మనం పోయి ఈ సేవలు ఎవరైనా తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకొని వచ్చి నవీన్ అన్న దగ్గర అన్న ఇగో మాకు ఓటు కార్డు వచ్చిందని నిలబడడం జరిగింది. దాన్ని ఎవడో నచ్చనోడు, గిట్టనోడు, పడనోడు, ప్రతిపక్ష పోడో చేసాడు తప్ప అది వేరే ఉద్దేశం కాదు. అది లెక్కలోకి రాదు, పరిగణలోకి రాదు. అది ఏదున్నా చట్టపరంగా ఎదుర్కోవడానికి న్యాయవాదులు ఉన్నారు. చట్టం పని చట్టం చేసుకుంటుంది. చట్టానికి వ్యతిరేకమైన కార్యక్రమాలకు నవీన్ యాదవ్ పాల్పడలేదు. ఓకేనా?